కన్నడ సినిమాలకు మాత్రమే 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉందా? తమిళ సినిమాలకి 1000 కోట్లు ఎప్పటికీ కలేనా? జైలర్, విక్రమ్, లియో, పొన్నియిన్ సెల్వన్ అంత పెద్ద హిట్లు అయినా కూడా 400-500 కోట్ల దగ్గరే ఆగిపోవడానికి రీజన్ ఏంటి? అన్ని విషయాల్లో బానే ఉన్నా ఆ ఒక్క విషయంలో తమిళ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఎందుకు తమిళ సినిమాలు 1000 కోట్ల వైపు వెళ్లట్లేదు? ఈ అనుమానం చాలా మంది ఆడియన్స్ కు కూడా వచ్చి ఉంటుంది. తెలుగు, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్ కాలీవుడ్ కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు? సింగిల్ లాంగ్వేజ్ లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. నిజం చెప్పాలంటే తెలుగు కంటే ముందే తమిళ సినిమాలు 100 కోట్లు, 200 కోట్లు వసూలు చేశాయి. రాజమౌళి కంటే ముందే శంకర్ అక్కడ అద్భుతాలు చేశారు. ఇంత చేసినా కాలీవుడ్ కు 1000 కోట్లు రాలేదు. కల్కితో తెలుగు ఇండస్ట్రీ మూడోసారి 1000 కోట్లు రుచి చూస్తే, పఠాన్, జవాన్ తో 2 సార్లు హిందీ, KGF 2తో ఓసారి కన్నడ ఇండస్ట్రీ 1000 కోట్లు అందుకున్నాయి. తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. ఇందులో నిజం లేకపోలేదు. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 కలిపి 700 కోట్లు వసూలు చేశాయి. కానీ ప్యూర్ తమిళ వాసులున్నందుకే అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల అది ఫ్లాప్ అయింది. అందుకే 1000 కోట్లకు దూరంగా ఆగిపోయింది. ఎక్కడి వరకో ఎందుకు? విక్రమ్, లియో, జైలర్ లాంటి బ్లాక్ బస్టర్స్ హిందీలో కనీస ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే 1000 కోట్లకు దూరమయ్యాయి. బాహుబలి, RRR, KGF 2, ఇప్పుడు కల్కి 2898 AD 1000 కోట్లు వసూలు చేయడానికి హిందీ మార్కెట్ కారణం. త్వరలోనే రాబోయే సూర్య, కంగువా, విజయ్, గోడ్ సినిమాలైనా ఈ గీత చెరిపేసి 1000 కోట్లు వసూలు చేస్తాయేమో చూడాలి. హీరోల మార్కెట్ పెరిగిపోయినప్పుడు వాళ్లతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకి బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది కదా. మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్స్ కూడా కొండెక్కి కూర్చుంటాయి. తాజాగా ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఏకంగా 100 కోట్ల నుంచి 250 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది హీరోలు. మరింతకీ ఎవరు వాళ్ళు, ఎందుకు వాళ్ళకంత డిమాండ్ అనేది ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు సినిమాలకు 100 కోట్లు వస్తే పండగ చేసుకునే వాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు 100 కోట్ల పారితోషికం కూడా తక్కువే అనిపిస్తుంది. దానికి కారణం మన హీరోల రేంజ్ ఇప్పుడు 1000 కోట్లకు చేరడమే. ఓ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ 1000 crores అంటున్నారు హీరోలు. అందుకే వాళ్ల పారితోషికం కూడా అదే స్థాయిలో అందుకుంటున్నారు. రెమ్యునరేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఈయన సినిమాలు 1000 కోట్లు ఈజీగా వసూలు చేస్తున్నాయి. బాహుబలి 2 తర్వాత కల్కితో మరోసారి ఈ ఫీట్ అందుకున్నారు రెబల్ స్టార్. నిన్న మొన్నటి వరకు ఓ సినిమాకు 150 కోట్లు తీసుకున్న ప్రభాస్ కల్కి తర్వాత 200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థాయికి అది తక్కువే అంటున్నారు నిర్మాతలు. ప్రభాస్ సినిమాలకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో అంటూ నాన్ థియేటికల్ బిజినెస్సే దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుంది ఇప్పుడు. ఇక థియేటికల్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకే ఆయనకు 200 కోట్లు ఇవ్వడానికి కూడా సై అంటున్నారు నిర్మాతలు. మరోవైపు విజయ్ కూడా ఇదే స్థాయిలో అందుకున్నారు. గోట్ కోసం ఈయన 180 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ కు గతంలో తమిళ మార్కెట్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ కూడా తోడైంది. పైగా ఓవర్సీస్ నుంచి విజయ్ సినిమాలకు 100 కోట్లకు పైగానే వస్తున్నాయి. యావరేజ్ స్టాక్ వచ్చిన లియో కూడా 500 కోట్లకు పైగా వసూలు చేసింది. దానికి తోడు రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో కెరీర్లో చివరి సినిమాలు కాబట్టి 200 కోట్లు ఇచ్చేందుకు ఓకే అంటున్నారు మేకర్స్. ప్రభాస్, విజయ్ మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పరంగా రికార్డులను తిరగరాస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ల సినిమాలకి జరిగే బిజినెస్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి నిర్మాతలు కూడా స్టార్స్ కి నో చెప్పలేకపోతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఇంకా ఎంతమంది హీరోలు ఉన్నారో తెలుసా? వాళ్ళు ఒక్కో సినిమాకి ఎన్ని 100 కోట్లు వసూలు చేస్తున్నారో చూడండి. మొత్తం ఆసియా ఖండంలోనే జాకీ చాన్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరో రజనీకాంత్. అప్పట్లోనే ఆయన రికార్డులు అలా ఉండేవి. ఆ మధ్య కాస్త ట్రాక్ తప్పడంతో పారితోషికం కూడా తగ్గింది. కానీ జైలర్తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన సూపర్ స్టార్ ఒక్కో సినిమాకు 175 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నమాట. ప్రస్తుతం వేటయ్యన్తో పాటు కూలీలో నటిస్తూ బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఇక అల్లు అర్జున్ సైతం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. పుష్ప తర్వాత ఈయన రేంజ్ పాన్ ఇండియా అయిపోయింది. పుష్ప 2 కోసం 130 కోట్ల వరకు బన్నీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. KGF తర్వాత యష్ కూడా సినిమాకు 125 కోట్లు పైగానే డిమాండ్ చేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ NTR రేంజ్ కూడా RRR తర్వాత 100 కోట్లు దాటేసింది. గేమ్ చేంజర్, దేవరా కోసం ఈ ఇద్దరు హీరోలు బాగానే తీసుకుంటున్నారు. మహేష్ బాబు సైతం రాజమౌళి సినిమా కోసం రికార్డ్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ గురించి చెప్పనక్కర్లేదు. ఈయన ఒక్క రోజుకే 3 కోట్ల వరకు ఛార్జ్ చేసిన రోజులున్నాయి.
మొత్తానికి ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై పాలసీ నడుస్తోంది. అది అదే ఇది ఇదే అంటూ తెలుగులో ఒక మంచి సాంగ్ ఉంది. ఇప్పుడు అది చేసి చూపిస్తున్నారు శ్రీలీల. ఒకవైపు ఏమో సినిమాలు చేస్తూ మరొక వైపు ఫోటోషూట్స్తో బిజీగా ఉన్నారు బ్యూటీ. దశ తిరిగే వరకు ఫోటోషూట్స్తో కాలం గడిపేయాలని ఫిక్స్ అయ్యారు శ్రీలీల. తాజాగా శారీ ఫోటోషూట్తో పిచ్చెక్కించేశారు ఈ భామ. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, అందుకే గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల ఇప్పుడు బాగా ఖాళీ అయిపోయారు. ప్రస్తుతానికి ఈమె చేతిలో 2 సినిమాలున్నాయి. నితిన్ రాబిన్హుడ్ తో పాటు రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. ఈ ఇద్దరితోనూ రెండోసారి జోడీ కడుతున్నారు ఈ భామ. ఖాళీ టైంను సినిమాలతో పాటు ఫోటోషూట్స్ కు యూజ్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైం ఉంది. విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకున్నారు ఈ బ్యూటీ. అందుకే నితిన్ రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్ లో కాలీవుడ్ పై కూడా కన్నేస్తున్నారు శ్రీలీల. అజిత్ సినిమాలో ఈమె పేరు పరిశీలిస్తున్నారు. మరోవైపు విజయ్ తో కూడా శ్రీలీల నటించబోతున్నారని తెలుస్తోంది. 2 ఏళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేస్తున్న శ్రీలీల ఇప్పుడు దొరికిన కాస్త ఖాళీ టైం ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈమె శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చీరకట్టులు అమ్మడు మతలు చెడగొడుతున్నారు. మరోవైపు హిందీలోనూ శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ 2 సినిమాలు సైన్ చేశారు ఈ బ్యూటీ. మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్లన్నీ ఒకేసారి తీసేసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా. అందుకే ఇకపై నో రిస్క్ అమ్మా, ఓన్లీ ఫోకస్ అంటున్నారు. సెట్స్ పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములాని అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. విజయ్ దేవరకొండ కెరియర్ కు ఎవరో దిష్టి బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరుస విజయాలతో రయ్యమంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్ కు ఈ మధ్యకాలం అస్సలు కలిసి రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసి కొడుతున్నాయి. ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించే లోపే ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. తాజాగా కల్కిలో అర్జునుడిగా మెరిశారు విజయ్. ఫ్యామిలీ స్టార్ ఫలితం చూశాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నప్పుడే ఖుషీకి, అది సెట్స్ పై ఉన్నప్పుడే గౌతమ్ సినిమాకు, అది పూర్తి కాకముందే ఫ్యామిలీ స్టార్ కి ఓకే చెప్పారు విజయ్. ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు, ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రిత్యన్ సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్ లో గట్టి మార్పునే తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాలు వస్తే ఒక్క టికెట్ ఇప్పించండిరా బాబు, డబ్బులెంతైనా పర్లేదు అంటూ ఉంటారు అభిమానులు. కానీ బాలీవుడ్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి పరిస్థితులు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే కనీసం ఓపెనింగ్స్ లేవు తెలుసా. అందుకే ఫ్రీగా సమోసాలు ఇస్తాం, తోడుగా ఛాయ్ ఇస్తాం, థియేటర్స్కి రండి బాబు అంటున్నాయి మల్టీప్లెక్స్లు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో, ఏంటా సినిమా? లెట్స్ వాచ్. ఒకప్పుడు బాలీవుడ్ లో తిరుగులేని విజయాలు అందుకున్న అక్షయ్ కుమార్ కు ఇప్పుడు కనీస గుర్తింపు లేకుండా పోతోంది. ఆయన సినిమాలు వచ్చినట్లు కూడా ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. తాజాగా అక్షయ్ నటించిన సర్ఫిరాజ్ సినిమా విడుదలైంది. ఆకాశం నీ హద్దురా రీమేక్ ఇది. హీరో సూర్య ఈ సినిమాను నిర్మించారు. దీనికి 2 రోజుల్లో కేవలం 7 కోట్లు వచ్చాయి. నార్త్ లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. ఓవైపు కల్కి సినిమాకు 17 రోజుల తర్వాత కూడా బుకింగ్స్ అదిరిపోతుంటే, జూలై 12న విడుదలైన అక్షయ్ సినిమాను కనీసం పట్టించుకోవట్లేదు ప్రేక్షకులు. దాంతో PVR ఐనాక్స్ సంస్థలు సర్ఫిరా కలెక్షన్లు పెంచడానికి ఫ్రీ మార్గాన్ని ఎంచుకున్నాయి. సర్ఫిరా సినిమాకు వస్తే ఒక టికెట్ పై 2 సమోసాలతో పాటు ఒక టీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి PVR ఐనాక్స్ సంస్థలు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అయితే ఎంత కండిషన్స్ ఉన్నా మల్టీప్లెక్స్లలో ఓటీ 2 సమోసా అంటే వందల్లో మ్యాటర్ కదా. అదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఎంతైనా అక్షయ్ లాంటి హీరో సినిమాకు ఈ దుస్థితి రావడం నిజంగా దారుణమైన విషయమే. చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ డీటెయిల్స్ తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.